హలో అండి అందరికి ఈ రోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాము. ముందుగా చికెన్ తీసుకొచ్చుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకుందామా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామా అండి. ఇప్పుడు చికెన్ ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చిటికెడంత పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకుందామా. మరి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 3 స్పూన్ల కారము, స్పూన్ అంత జీలకర్ర పౌడరు, 1.5 స్పూన్ అంత ధనియాల పౌడర్, ఒక స్పూను గరం మసాలా వేసుకొని చికెన్ కి మొత్తం పట్టే విధంగా ఒక్క 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఆయిల్ అయితే పైకి తేలింది. 2 స్పూన్ల పెరుగు వేసుకొని మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి. పైనుండి కొంచెం కస్తూరి మేతి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ఫ్రైని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ అయితే ఉడికించుకుందామా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఎసరైతే మరుగుతుంది. మరిగేటప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడరు, కొంచెం కస్తూరి మేతి, నిమ్మకాయ రసం వేసుకొని ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామా అండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు కొంచెం సైడ్ కి రైస్ అనుకొని ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పెట్టుకొని వేడి వేడిగా తింటే భలే టేస్ట్ అనిపించిందండి. వీడియో చూసారా?